వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 34వ కీర్తన తెరిచి ఉంచుదాం. 34వ కీర్తన, అందరం 34వ కీర్తన తెరిచి ఉంచుదాం. ఈ కీర్తనలో మనకు బాగా సుపరిచితమైనటువంటి వచనం 8వ వచనం. 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి. మన అమ్మలు, అక్కలు, ఒక స్త్రీలు గమనిస్తే ఆ డిష్ బాగుందా లేదా అనేది రుచి వంటగదిలోనే రుచి చేస్తారు. అలా అంటే డిష్ టేబుల్ మీదకి రాకముందు అది వంటగదిలోనే రుచి చూడబడుతుంది. రుచి చూసిన తర్వాత అప్పుడు దాన్ని సర్వ్ చేస్తాం. తిన్నవాళ్ళు తిన్న తర్వాత బాగుందో బాగలేదో చెప్తారు. అయితే చేసిన వాళ్ళకి ఒక ఆతృత ఉంటుంది. ఏంటంటే ఆ నోట్లో పెట్టుకోకముందే ఎలా ఉంది, బాగుందా లేదా అని చెప్తారు. తిన్నవాళ్ళు కామ్గా తింటూ ఉంటారు. తింటూ ఉన్నప్పుడు ఏ సమాధానం చెప్పరు. చెప్పిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. బాగుందా లేదా అని అంటే అప్పుడు బాగుంటేనే కదా తింటున్నావు అంటారు వాళ్ళు. బాగలేకపోతే తినలేం కదా, బాగుంటేనే కదా తింటున్నావు అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఏదేమైనప్పటికీ రుచి అనేది అనుభవాన్ని తెలియచేస్తుంది. ఎక్స్పీరియన్స్. ఈ కీర్తనను నేను ధ్యానం చేస్తున్నప్పుడు రెండు భాగాలుగా నేను దీన్ని డివైడ్ చేశాను. ఇక్కడ థియాలజియన్ ఉన్నారు, ఒకవేళ ఏదైనా తప్పు చెప్తే క్షమించు రాజశేఖర్. ఈ కీర్తన నేను 2 భాగాలుగా డివైడ్ చేశాను. ఒకటి ఎక్స్పీరియన్స్, 2 ఎగ్జాల్టేషన్. ఒకటి ఎక్స్పీరియన్స్ అని అంటే అనుభవం. ఎగ్జాల్టేషన్ అంటే ఘనపరచటం, ఆరాధించటం. ఈ కీర్తనను ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నన్ను ఎంతగానో బలపరిచాడు. ఒక టైంలో నాకు నిద్ర పట్టలేదు. ఈ కీర్తన ధ్యానం చేస్తూ ఆ కీర్తనలో ఉన్నటువంటి మాటలను పదే నెమరు వేసుకుంటున్నప్పుడు నా శరీరం నిద్రకి వెళ్తున్న నా మనసులో ఆలోచనలు కొట్టుకుంటూ నాకు నిద్ర లేకుండా చేశాయి. అంతగా ధైర్యాన్ని నేను పొందుకున్నాను. అంతకుముందు చదివిన తర్వాత కొన్ని మాటలను బట్టి నేను ఎంతో ప్రోత్సహించబడ్డాను. ఈ ఆదివారం కొరకు నేను సిద్ధపడుతున్నప్పుడు దేవుడు నన్ను మాటల్లో చెప్పలేను, అంతగా దేవుడు నన్ను బలపరిచాడు. అయితే ఆ మాటలు మిమ్మల్ని కూడా బలపరుస్తాయి అని చెప్పి ఆశిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఈ మాట నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మొట్టమొదట మనం గమనించినప్పుడు ఎక్స్పీరియన్స్ అండ్ ఎగ్జాల్టేషన్ అనే మాటలు చూసాం. క్రైస్తవ విశ్వాసము అనేది అనుభవముతో కూడినది, అనుసరించేదిగా ఉంది. ఎక్సర్సైజ్, అనుభవము అన్నప్పుడు ఎక్స్పీరియన్స్. క్రైస్తవ్యం అన్నప్పుడు లేకపోతే క్రీస్తు ప్రభువాన్ని అనుసరిస్తున్నాం అన్నది అదేదో ఒక సాంప్రదాయం కాదు. జాగ్రత్తగా మాటలు అర్థం చేసుకోవాలి. క్రైస్తవ్యం లేకపోతే క్రీస్తు ప్రభువాన్ని అనుసరించటం అనేది ఒక సాంప్రదాయం కాదు. మా తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి నేను కూడా క్రైస్తవుల్ని అని చెప్పుకునేటువంటి వంశపారంపర్యం కాదు. ఇట్స్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అనుభవము, అభ్యాసము, ఈ 2 ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుని అనుభవిస్తూ ఉండాలి. విశ్వాసాన్ని మనం ఎక్సర్సైజ్, అభ్యాసము చేస్తూ ఉండాలి. అలా అనుభవం నుండి అలా అభ్యాసము చేస్తున్నప్పుడు, అలా ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మన జీవితంలో ఎలాంటి ఉపద్రవాలు మన ముందుగుండా వెళ్తున్నప్పటికీ బెదరం. అదే చెప్తున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. ఎక్స్పీరియన్స్ అండ్ ఎగ్జాల్టేషన్. నా ఎక్స్పీరియన్స్ ఏంటో తను చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, మీరు కూడా యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనిడి. నా హంబల్ రిక్వెస్ట్ ఏంటి అని అంటే, దేవుని వాక్యం విందాం, అనాలోచితంగా ఉండొద్దు, మన శరీరాన్ని విశ్రమింప చేయనియద్దు. అంటే రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్ళొద్దు దయచేసి. చురుకైన మనసు అని మనం అక్కడ స్క్రీన్స్ మీద చెప్పాం. రైట్, మీరు ఎంత చురుగ్గా ఉన్నారో మీ కళ్ళు చూస్తే నాకు తెలిసిపోతాయి. మీరు ఎంత అటెంటివ్గా వాక్యాన్ని వింటున్నారో మీ కళ్ళు చూస్తే నాకు తెలిసిపోతాయి.
రైట్. కాబట్టి చురుకైన మనసు, స్వీకరించు హృదయము కలిగి ఉండి ఈ మాటలు మనం చూద్దాం. రుచి చూచి తెలుసుకొనుడి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఎక్స్పీరియన్స్, అనుభవం, అభ్యాసం. క్రైస్తవ జీవితంలో ఈ రెండు చాలా అవసరం. క్రీస్తుని మనం అనుభవిస్తూ ఉండాలి. ఆచారంగా కాదు. నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. క్రీస్తును ఆచారంగా వెంబడించడం కాదు, క్రీస్తును అనుభవించటం మాత్రమే కాదు, క్రీస్తుతో మనకున్నటువంటి సంబంధాన్ని ఎక్సర్సైజ్ చేయాలి, అభ్యాసము చేయాలి. అలా అభ్యాసము చేసినప్పుడు దేవుని తప్పకుండా మనం ఆరాధించే వారంగా ఉంటాం. నేను చెప్పాను, అనుభవము, ఆరాధన, ఎక్స్పీరియన్స్ అండ్ ఎగ్జాల్టేషన్. ఈ కీర్తనను మనం గమనిస్తున్నప్పుడు, ఈ కీర్తన రాసినటువంటి సందర్భాన్ని మనం చూస్తే ఆ కీర్తనకు పైన చిన్న అక్షరాలతో రాయబడింది. ఆ మాటలను చూసినప్పుడు, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. ఈ కీర్తనను మనం గమనిస్తే ఏ సందర్భంలో ఈ కీర్తన రాశాడు దావీదు అనే మాట అక్కడ కనిపిస్తూ ఉంది. ఈ కీర్తన సందర్భాన్ని ఇంకా మనం కొంచెం నిశితంగా మనం అర్థం చేసుకోవాలంటే సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలోనికి వెళ్ళాలి. 21వ అధ్యాయంలోనికి వెళ్ళాలి. అవసరం లేదండి, తీయనక్కర్లేదు. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 10 నుంచి 22వ అధ్యాయం మొదటి వచనం వరకు మనం చూస్తే అక్కడ అర్థమవుతాయి. జరిగిన సంఘటన ఏంటి అని అంటే, సౌలు నుంచి దావీదు తరం పడుతున్నాడు. యోనాతాను నుండి వీడ్కోలు తీసుకొని, యోనాతాను వీడ్కోలు పలికిన తర్వాత దావీదు నోబు పట్టణానికి వస్తాడు. నోబు పట్టణాన్ని యాజకుల పట్టణంగా చెప్తారు. నోబు పట్టణం వస్తాడు. ఆ నోబు పట్టణం తర్వాత ఇక్కడ గాతు దగ్గరకు వస్తాడు. ఈ గాతులో, లేకపోతే ఇక్కడ ఆకీషు రాజు దగ్గరకు వచ్చిన గాతు పట్టణంలోకి వచ్చిన తర్వాత కొంతమంది దావీదును పట్టుకొని రాజు దగ్గరికి తీసుకొని వస్తాడు. రాజు దగ్గరికి తీసుకొని వచ్చే క్రమంలో దావీదు పిచ్చి వాని వలె ప్రవర్తించాడు. ఆ ప్రవర్తించడానికి గల కారణం ఏంటి అని అంటే 12వ వచనంలో మనం చూడొచ్చు. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనంలో బహు భయపడి అనే మాట ఉంటుంది. అక్కడ బహు భయపడ్డాడు. ఈ ఆకీషు అన్నప్పుడు ఆ సూపర్ స్క్రిప్షన్లో చిన్న అక్షరాలతో అబీమెలెకు అని రాయబడింది. అబీమెలెకు అన్న ఆకీష్ అన్న ఒకటే. ఎలా అంటే ఐగుప్తు రాజులను ఫరో టైటిల్తో పిలుస్తారు. ఈ గాతు ఫిలిస్తీన్ల రాజులను అబీమెలెకు అనే టైటిల్తో పిలుస్తారు. బైబిల్ పండితులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇక్కడ అబీమెలెకు ఆకీష్ అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ ఆకీష్ దగ్గరికి వచ్చినప్పుడు, ఆకీష్ దగ్గరకు తీసుకొని వస్తున్నప్పుడు ఆ మాటలు మీరు చదివితే, ఇతడే కదా మన గొలియాతును చంపింది, ఇతని గురించే కదా పాటలు పాడింది. సౌలు లేకపోతే దావీదు 10,000 మందిని చంపాడు, సౌలు 1,000 మందిని చంపాడు, ఇతని గురించే కదా పాటలు పాడింది అని చెప్పి వారి గురించి దావీదును గుర్తించి అతను పట్టుకొని ఆకీష్ దగ్గర తీసుకొని వస్తున్నప్పుడు, ఇక నాకు ఇప్పుడు సౌలు చేతిలోంచి తరంబడి వస్తున్నాను, ప్రాణాన్ని గుప్పిట్లో పట్టుకొని వస్తున్నాను. ఇప్పుడు శత్రువు దగ్గరికి వచ్చాను. ఈ శత్రువు కూడా ఎవరు అంటే గొలియాతు ఆ ప్రాంతం వాడే, అతన్ని చంపాను. అది వారి మనసులో ఉంది. ఇప్పుడు తప్పకుండా నన్ను ఆకీషు చంపివేస్తాడు. కాబట్టి అప్పటికప్పుడు సమయస్ఫూర్తితో దావీదు ఏం చేశాడంటే నటించాడు. ఇది చదువుతున్నప్పుడు దావీదు యొక్క గుణలక్షణాలు మనం చూస్తున్నప్పుడు ఒక యుద్ధానికి వ్యూహం రచించాలంటే దావీదు తర్వాతే. ధైర్యం గురించి మాట్లాడాలంటే సింహము వంటి గుండె కలిగినటువంటి వాడు మీ నాన్న అని చెప్పి అబ్షాలోముతో సైన్యాధ్యక్షులు మాట్లాడతారు. ధైర్యం గురించి మాట్లాడినప్పుడు సింహం వంటి గుండె కలిగిన వాడు దావీదు. పరిపాలన విషయంలో పరిపాలన దక్షకుడు. దాన్ని ఏమంటారు, దావీదు పరిపాలించిన కాలాన్ని స్వర్ణయుగం అంటారు. పాటలు రాయాలంటే దావీదే.
ఒకవేళ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయాలంటే దావీదే. ఇలాంటి లక్షణాలతో పాటు మరొక లక్షణం కూడా దావీదుకు ఉంది. ఏంటి ఆ లక్షణం అంటే? ఏంటి లక్షణం? దేవుని హృదయాన్నిస్తాడు. వండర్ఫుల్. అది మాత్రం కాదు, నటించే లక్షణం. దావీదుకు ఒకవేళ అవార్డు ఇవ్వాలనుకుంటే ఈ ప్రపంచంలో ఇచ్చే అవార్డుకి సరిపోదు, ఆస్కార్ సరిపోదు. ఇప్పుడు అప్పటికప్పుడు నోట్లో నుంచి ఇది ఏంటి దాన్ని ఏమంటాం, సరే నోట్లో నుంచి ఆ లాలాజలం లేదా సొంగ కార్చుకుంటూ పిచ్చివాని వలె నటించి ఇప్పుడు ఆకీష్ దగ్గరికి వచ్చినప్పుడు ఇతడే కదా అతని గురించి చెప్తున్నప్పుడు, అరే ఆడు పిచ్చివాడిని నా దగ్గర తీసుకొని వచ్చారు, నా టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పి వాళ్ళని తిట్టి పంపించి వేస్తాడు. తిట్టిన తర్వాత దావీదును తోలివేస్తాడు. అంటే బహు భయపడ్డాడు. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం చూస్తే బహు భయపడ్డాడు. ఎవరు భయపడిందంటే దావీదు. భయపడిన తరువాత సమయస్ఫూర్తితో ఆకీష్ దగ్గర నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని నటించినప్పుడు అక్కడి నుంచి తోలివేయబడ్డాడు. ఆ తోలివేయబడిన తరువాత రచించినటువంటి కీర్తన ఈ కీర్తన. కాబట్టి ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు అక్కడ భయపడ్డాడు, వెర్రివాని వలె ప్రవర్తించాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ మాటలు మనం చూస్తున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్తో దీన్ని ఆలోచించినప్పుడు తన ఎక్స్పీరియన్స్ నుంచి, తన అనుభవం నుండి దేవుడు ఎలాంటివాడో, నా దేవుడు ఎలాంటివాడో, ఆ దేవుని యొక్క గుణలక్షణాలతో పాటు ఆ దేవుడు తనకేమి చేశాడో, ఆ దేవుడు తనను ఎరిగిన ప్రజలకు ఏం చేస్తాడో ఆ విషయాలు ఈ కీర్తనలో చెప్పబడ్డాయి. మొట్టమొదటిగా 4వ వచనాన్ని చదువుదాం. 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఏ భయాలు ఉన్నాయో నాకు ఆ ప్రతి భయము నుండి నన్ను తప్పించాడు. సింహము గుండె వంటి గుండె కలిగినటువంటి దావీదు ఇప్పుడు భయపడుతున్నాడు. ఆ భయము నుండి దేవుడు తప్పించాడు. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇక్కడ కూర్చున్న వారిలో నేను ఎప్పుడు దేనికి భయపడలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను భయానికే భయం పుట్టిస్తాను సార్ అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను ఎప్పుడు దేనికి భయపడలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేతులు ఎత్తండి. జాన్సన్ ఎంత దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు జాన్సన్. ఎస్, దేనికి భయపడలేదు అన్నవాళ్ళు ఎవరు ఉండము. ఫుల్ ఆఫ్ ఫియర్స్. ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితుల్లో, ఏదో ఒక సందర్భంలో ప్రతి మనుషుడు ఎక్కడో ఒక చోట దేనికొక దాని చేత భయపడుతూనే ఉంటాడు. అయితే నేను భయపడే విషయాలు మీరు భయపడకపోవచ్చు, మీరు భయపడే విషయాలు నేను భయపడకపోవచ్చు. ఒక సైకాలజిస్ట్ ఏమంటాడంటే, మనిషి ఎప్పుడు భయపడేది పెద్ద పెద్ద విషయాల కోసం ఎప్పుడు భయపడ్డంట, చిన్న విషయాల కోసమే భయపడతాడంట. ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్స్ రాయటం గురించి కాదు, కానీ బస్సు అందుతుందో లేదో, హాల్ టికెట్ మర్చిపోయడం లేదో 100 సార్లు వెతుకుంటూ ఉంటాం. చాలా పెద్ద విషయాల కోసం, చాలా పెద్ద సమస్యల గురించి ఆలోచించేటప్పుడు వాటికి భయపడడం, కానీ చిన్న విషయాలకే భయపడుతూ ఉంటాం. ఇక్కడ దావీదు పెద్ద విషయమే ఇది. ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు భయపడ్డాడు. ఈ భయపడినటువంటి వ్యక్తి ఆకీషు రాజు తోలివేయబడిన తర్వాత తను మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించను. ఆయన నాకు కలిగిన భయములన్నింటిలో నుండి, ఏ భయమైనా కావచ్చు, ప్రతి భయం రకరకాల భయాలుంటాయి. తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్తు గురించి భయాలుంటాయి. స్టూడెంట్స్కి ఉండే భయాలు వేరుగుంటాయి. తర్వాత బిజినెస్ పీపుల్కి ఉండే భయాలు ఉంటాయి. మనుషులు దేనికొక దానికి చెంది ఉంటారు. ఆ చెందిన స్థితిని బట్టి ఏదో ఒక భయం చేత వాట్ నెక్స్ట్, నా జీవితంలో తర్వాత ఏం జరగబోతుంది అన్నప్పుడు భయాలుంటాయి. అనారోగ్య స్థితిని బట్టి భయాలుంటాయి.
మనం చూసాం. మరలా కోవిడ్ వస్తుంది. కోవిడ్ టైంలో ఆ కోవిడ్కి అఫెక్ట్ అయిన వాళ్ళకంటే కూడా కోవిడ్ వచ్చిన దాన్ని బట్టి భయపడి చాలామంది చనిపోయారు. కాబట్టి భయం ఏం చేస్తుంది అని అంటే మనలో ఒక ఆందోళన కలిగిస్తుంది. భయం ఏం చేస్తుంది? ఒక ఆందోళన కలిగిస్తుంది. ఎగ్జైట్మెంట్, ఆందోళన కలిగిస్తుంది. ఆందోళన కలిగించే క్రమంలో ఈ ఆందోళన దేనికి దారితీస్తుందంటే ఒక నమ్మకాన్ని కోల్పోయేలాగా చేస్తుంది. యాంగ్జైటీ. ఆందోళన ఏం చేస్తుందంటే నమ్మకాన్ని కోల్పోయేలాగా చేస్తుంది. నా మీద నాకు నమ్మకాన్ని కోల్పోయేలాగా చేస్తుంది నా భయం. అలాగే విశ్వాసులంగా మన దేవుని మీద కూడా భయం ఏం చేస్తుందంటే నమ్మకాన్ని కోల్పోయేలాగా చేస్తుంది. అంత మాత్రమే కాదు, భయం ఇంకా ఏం చేస్తుందంటే మనల్ని ఒక పరిమితుల్లోకి నెట్టివేస్తుంది. ఇంకా భయం ఏం చేస్తుందంటే మన సామర్థ్యాలు మనం వినియోగించుకోకుండా చేస్తుంది. మనకు సామర్థ్యాలు ఉంటాయి, మనకి ఎబిలిటీస్ ఉంటాయి. కానీ ఆ ఎబిలిటీస్ ఉపయోగంలోనికి రాకుండా, ఆ ఎబిలిటీస్ బయటికి రాకుండా భయం అడ్డుపడుతుంది. ఇంకా భయం ఏం చేస్తుందంటే భయం ఆనందాన్ని దూరం చేస్తుంది. కాబట్టి భయపడని వాడు ఎవరు ఉండరు, తప్పకుండా భయపడతారు, భయపడే పరిస్థితులు ఉంటాయి. అయితే దేవుని వాక్యం దావీదు ఈ కీర్తనలో చెప్తున్నటువంటి ఈ మాటను మనం గమనించినప్పుడు, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కీర్తన గ్రంథం 56వ కీర్తన 3వ వచనంలో, తీనక్కర్లేదు, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దావీదే రాస్తున్నాడు. ఆ కీర్తన కూడా దావీదే రాస్తున్నాడు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. మన భయాలు, ఆ భయం నుంచి మనం బయటికి రావడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాం, రకరకాల వ్యక్తులను ఆశ్రయిస్తూ ఉంటాం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనం భయం సంభవించినప్పుడు ఆశ్రయించవలసినది ఎవరిని అని అంటే దేవునిని. అందుకే అంటున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. భయం కలిగినప్పుడు చేయవలసింది ఏంటంటే 2 విషయాలు ఉంటాయి. ఫ్లీ ఆర్ ఫైట్. మనం ఎదుర్కొని దాన్ని పోరాడాలా, లేకపోతే పారిపోవాలా. పారిపోయే క్రమంలో ఎక్కడికి పారిపోతున్నాం అనేది మనం గమనిస్తే, నేను అంటాను దాన్ని ఎదుర్కొని నువ్వు పోరాడే శక్తి లేనప్పుడు దేవుని సన్నిధికి పారిపోవాలి. దేవుని సన్నిధికి పారిపోతే, లేదా దేవుని సన్నిధి ఆశ్రయిస్తే ఆ భయం నుండి మనకు విముక్తి వస్తుంది. నాకు ఉదయం లెగగానే నాకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ప్రతిరోజు. నేను ఉదయం నేను దాదాపుగా ఆల్మోస్ట్ అన్ని రోజుల్లో నేను 5 గంటలకు నేను లెగుస్తాను. లేచిన తర్వాత నాకు క్వైట్ టైమ్స్, నా ప్రార్థనలు అయిపోయిన తర్వాత నేను కొద్దిసేపు వాక్యం ధ్యానం చేసుకునే టైంలో మా చిన్నవాళ్ళు నిద్ర లేచిన తర్వాత అటు ఇటు చూసిన తర్వాత డాడీ అని పిలుస్తాడు. పిలిచిన వెంటనే నాకు ఎంత ముచ్చటేస్తుందంటే పరిగెత్తుకుంటూ వచ్చి నా కౌగిల్లోకి వచ్చి డాడీ ప్రార్థన చేయంటాడు. నాకు నిజంగా కళ్ళంటి నీళ్ళు వస్తాయి. ఎలా అంటే, నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, మన జీవితాల్లో కూడా మనం కూడా దేవుని కౌగిట్లను పరిగెట్టుకొని వెళ్ళిపోతే ఆ కౌగిటిలో ఉన్నటువంటి క్షేమం, ఆ కౌగిటిలో ఉన్నటువంటి తృప్తి మరొకటి ఉండదు. మా బాబుగారు చిన్నాడు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు నన్ను నేను ఊహించుకుంటాను. నేను నా దేవుని కౌగిటిలో వెళితే, నా దేవుని కౌగిటిలో ఉంటే అది ఎంత క్షేమం. అలా తన కౌగిటిలో తీసుకున్నప్పుడు ఒకలాంటి ఆ స్పర్శలో తెలియనటువంటి ధైర్యాన్ని పొందుకుంటాడు, ఆ స్పర్శలో తెలియనటువంటి ప్రోత్సాహాన్ని పొందుకుంటాడు. కనుక నేను అందుకే చెప్పాను, విశ్వాసం అనేది ఆచారం కాదు, అనుభవం. దేవునిని అలా అనుభవిస్తూ ఉన్నప్పుడు ఎలాంటి శ్రమలు, ఎలాంటి భయాలు మన జీవితాలకు వచ్చినా వాటికి మనం భయపడం. అందుకే అంటున్నాడు ఇక్కడ, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అంటున్నాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. మొదటిదిగా. రెండవదిగా మనం చూసినప్పుడు 6వ వచనాన్ని గమనిస్తే శ్రమలో నుండి ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను.
అతని శ్రమలన్నింటిలో నుండి అతనిని రక్షించెను. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించెను. శ్రమ అన్న దగ్గర బాధ అని కూడా చూడవచ్చు, బాధ అని చూడవచ్చు. మొట్టమొదట భయాల నుండి విడుదలిచ్చే దేవుడు మన దేవుడు, భయాల నుండి విడుదలనిచ్చే దేవుడు మన దేవుడు. రెండవదిగా బాధల నుండి రక్షించే దేవుడు, శ్రమల నుండి రక్షించే దేవుడు. నా బాధ, నా శ్రమ ఏదైనా కావచ్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని బాధలను, కొన్ని శ్రమలను ఇతరులతో పంచుకునేవి కొన్ని ఉంటాయి, ఇతరులతో పంచుకోలేనివి కూడా కొన్ని ఉంటాయి. కొన్ని బాధలు, కొన్ని శ్రమలు ఇతరులతో పంచుకున్నప్పుడు ఇతరులు వాటిని మోయవచ్చు, వాటిని స్వీకరించి ఆ బాధను వారు కూడా షేర్ చేసుకోవచ్చు. లేదా ఆ బాధలో వీరు కొంత నివృత్తి కలుగచేసేదాకా ఆ బాధ వల్ల వచ్చే బరువును మోయవచ్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని బాధలు వారు కూడా మోయలేరు. ఇతరులకు పంచలేనటువంటి శ్రమలు ఉంటాయి, ఇతరులకు పంచలేనటువంటి బాధలు ఉంటాయి. ఇతరులకు పంచే శ్రమల్లో సహవాసంలో నీకు తోడుగా ఉండొచ్చు, పేరెంట్స్ నీకు తోడుగా ఉండొచ్చు, భార్య భర్తలు అయితే భర్త నీకు తోడుగా ఉండొచ్చు, భార్య నీకు తోడుగా ఉండొచ్చు, లేకపోతే సహవాసంలో విశ్వాసం నీకు తోడుగా ఉండొచ్చు. కొన్ని బాధలు, కొన్ని శ్రమలు వారి సహకారాన్ని తీసుకొని వచ్చి ఆ బాధను షేర్ చేయొచ్చు. కానీ కొన్ని బాధలు ఇతరులకు షేర్ చేయలేం, కొన్ని శ్రమలకు ఇతరులు షేర్ చేయలేం. ఆ బాధ, ఆ శ్రమ నీవు మాత్రమే అనుభవించాలి. కాబట్టి ఆ మాటల గురించి ఆలోచిస్తున్నప్పుడు అంటున్నాడు, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి, అతని బాధలన్నింటిలో నుండి అతను రక్షించాను. నువ్వు ఇతరులకు చెప్పుకునే అంటే నీ బాధను షేర్ చేసుకున్నప్పుడు, లేకపోతే ఆ బాధలో వల్ల వచ్చే బరువును వాళ్ళు మోసే బరువులు ఉంటాయి, మోసే బాధ్యతలు ఉంటాయి, మోసే శ్రమలు ఉంటాయి. ఇతరులు మోయలేనటువంటి శ్రమలు నీకు మాత్రమే తెలుసు, అవి నీవు మాత్రమే మోస్తావు. కానీ ఆ బరువులలో, ఆ బాధలను, ఆ బరువులను కూడా దేవుడు ఏమంటున్నాడు, వాటన్నిటిలో నుండి రక్షిస్తానన్నాడు. ఒకటి కాదు, అన్నింటిలో నుండి, భయములన్నింటిలో నుండి, బాధలన్నింటిలో నుండి రక్షిస్తాను అని చెప్తున్నాడు. ఇది ఏదో ఒక థియరిటికల్గా చెప్పింది కాదు, అది దావీదు ఎక్స్పీరియన్స్. ఇంకా మనం గమనించినప్పుడు 10వ వచనాన్ని గమనిస్తే సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎంత గొప్ప పోలిక ఈ పోలిక అనంటే, సింహం అడవికి రాజు. సింహం తలుచుకుంటే దాన్ని ఏమంటాం, ఆహారాన్ని ఎలాగైనా తీసుకొని రాగలదు. సింహం అడవిలో ఒక గాండ్రింపు సింహం గర్జిస్తే ఎరను లేదా ఆహారాన్ని ఎలాగైనా సమకూర్చి పెట్టగలదు తన పిల్లలకు. ఒకవేళ వాళ్ళైనా ఆ సింహపు పిల్లలైనా లేమి కలిగి ఆకలి కొనొచ్చేమో, కానీ నీవు ఆకలి కొనవు, నీవు ఆకలితో ఉండవు, నీవు కొదువుగా ఉండవు. అంటే కొదువలలో తృప్తినిచ్చే దేవుడు మన దేవుడు. కొదువలలో ఏ కొదువతో మనం ఇక్కడ ఉన్నామో, ఏ కొదువను బట్టి ఆ కొదువను బట్టే జీవితంలో నలిగిపోతూ ఉన్నామో, ఏ కొదువు, అది ఎలాంటి కొదువైనా కావచ్చు, అది ప్రేమ కొదువుగా ఉండొచ్చు, లేకపోతే ఆస్తి, లేకపోతే మోనటరీ బ్లెస్సింగ్స్ కావచ్చు, లేకపోతే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కావచ్చు, లేకపోతే ప్రేమను పొందుకోవడానికి కొదువు కావచ్చు, ఎలాంటి కొదువైనా కావచ్చు. ఆ కొదువలలో తృప్తినిస్తానంటున్నాడు దేవుడు. ఆ తృప్తి గురించి కూడా ఎలా మాట్లాడాడంటే, సింహపు పిల్లలు అడవికి రాజు, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొంటాయేమో కానీ అంటున్నాడు, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎంత తృప్తినిస్తున్నాడో, ఎంతగా దేవుడు పట్టించుకుంటున్నాడో అనే విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతాయి. కొదువలలో తృప్తినిచ్చే దేవుడు మన దేవుడు. 5 రొట్టెలు 2 చిన్న చేపల గురించి మాట్లాడినప్పుడు అది కొదువ. ఈక్వేషన్ సరిపోదు. 5,000 మందికి ఆహారం పెట్టడం కోసం ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏ మూలకు కబురు,
ఎవరికి సరిపోతాయి, ఎవరికైనా పెట్టగలవు అన్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వాటిని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసిన తర్వాత అందరూ తినగా అన్నప్పుడు కొన్నిసార్లు మనం భోజనాలకు వెళ్ళినప్పుడు చికెన్ సర్వ్ చేసినప్పుడు మొట్టమొదటిసారి కొంచెం ఎక్కువ పెడతారు, రెండోసారి వచ్చినప్పుడు కొంచెం సూప్ వేస్తారు, మూడోసారి వస్తే మొహం చూడవచ్చు. అంటే నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే అక్కడ నువ్వు తృప్తిగా తినకపోవచ్చు, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళందరూ తృప్తిగా తినగా, ఆ మాట కోసం నేను ఆ మాట చెప్పాను. వారందరూ తృప్తిగా తినగా ఇంకా 12 గంపలు మిగిలాయట. 12 గంపలు మిగిలాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొదువలలో తృప్తినిచ్చే దేవుడు మన దేవుడు, తృప్తినిచ్చే దేవుడు మన దేవుడు. రుచి చూస్తావా దేవుణ్ణి? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునే క్రమంలో భయాలలో దేవుని రుచి చూసి తెలుసుకో. దేవా, ఈ భయంలో నాకు విడుదల ఇచ్చావు, నీ ఉత్తముడు దేవా. ఆ మాట శ్రమల్లో, ఏ శ్రమలో నీవు ఉన్నప్పటికీ ఆ శ్రమల్లో రుచి చూసినప్పుడు దేవా నీ ఉత్తముడవే, ఈ శ్రమలన్నిటిలో నీ ఉత్తముడివే, నాకున్నావు. ఒక నూతనమైనటువంటి ఎక్స్పీరియన్స్ నాకు ఇవ్వడం కోసమే ఈ శ్రమను అలో చేసావు, అంతే తప్ప నన్ను శిక్షించడానికో లేకపోతే మరొక కోణం కాదు, నాకు ఒక నూతనమైన ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసమే అనేటువంటి ఆ సానుకూల దృక్పథం దేవుని పట్ల మనకుంటే విశ్వాసంలో దేన్నైనా జయించవచ్చు. ఇక్కడ అంటున్నాడు యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. కొదువలలో దేవుని ఆశ్రయించే స్థితి కావాలి మనకు. చాలాసార్లు మనల్ని మనం నిందించుకుంటూ ఉంటాం. ఆ నింద ఎలా వస్తుందంటే, ఎలా నిందించుకుంటామంటే దాన్ని సెల్ఫ్ పిటి అని అంటాం. అది పాపం. మనల్ని మనం నిందించుకోవటం కూడా పాపమే. ఎలా అంటే కొన్నిసార్లు ఇతరులతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు వారిలాగా మనకు లేదు, లేకపోతే వారిలాగా నేను పర్ఫామ్ చేయలేకపోతున్నాను, లేకపోతే వారిలాగా నేను లేను అన్నప్పుడు వారిని చూసినప్పుడు నీ కొదువ నీకు హైలైట్గా కనిపిస్తుంది, ఎక్కువగా కనిపిస్తుంది. ఆ కొదువును బట్టి దేవుని శక్తిని ఆశ్రయించలేకపోగా ఆ కొదువును బట్టి నీవు ఇన్ఫీరియర్గా చేసుకుంటావు. వద్దు, ఆ విషయం చెప్తున్నాడు. కొదువలలో తృప్తినిచ్చే దేవుడు అంటున్నాడు. అక్కడ సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. 17వ వచనం చదువుతున్నాను. ఇక్కడ కూడా శ్రమ గురించి మాట్లాడాడు. 4-6వ వచనంలో కూడా శ్రమ గురించే మాట్లాడాడు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. చాలాసార్లు జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం వస్తే మన హృదయ స్థితి ఎలా ఉంటుంది? నా హృదయం ఉప్పొంగింది, లేకపోతే దేవా నీకు స్తోత్రాలు అని పాటలు పాడతాం. ఒకవేళ శ్రమ వెంబటి శ్రమ వచ్చిందనుకోండి, అప్పుడు మన హృదయ స్థితి ఎలా ఉంటుంది? వింటున్నారండి? నేను మాట్లాడేది వింటున్నారా? ఎస్. ఆశీర్వాదం వస్తున్నప్పుడు దేవా నీకు వందనాలు, మహోన్నతుడైన దేవుడవు, కృప కలిగిన దేవుడవు, నీవు ఎంత గొప్ప దేవుడవు ప్రభా, నన్ను ఇంతగా హెచ్చించావు ప్రభా. స్తుతి మాటలు ఉప్పొంగిపోయి వస్తాయి. ఒక చిన్న శ్రమ, ఆ చిన్న శ్రమ తర్వాత మరొక శ్రమ వచ్చినప్పుడు అప్పుడు ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకొని ఉన్నావా? దేవా నన్నే ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు, నాకే ఎందుకు ఇలాంటి శ్రమలు ఎలా చేసావు అని దేవుని సన్నిధిలో సణుక్కునే పరిస్థితులు వస్తాయి. మనకు తెలిసినటువంటి ఎగ్జాంపుల్, మనకు బాగా సుపరిచితమైన ఎగ్జాంపుల్ యోబు జీవితంలో మనం గమనించినప్పుడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. శ్రమను ఏ విధంగా చూస్తున్నాం మనం? ఒక శ్రమను మనం ఏ విధంగా చూస్తున్నాం? శ్రమను చూసే దృక్కోణం ఎలా ఉంటుంది మనకు? ఆ శ్రమ ద్వారా ఇంకా దేవునికి మనం దగ్గర అయ్యేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళాలా? శ్రమ అన్నది ఏంటి అని అంటే దేవునికి ఇంకా దగ్గర అయ్యేటువంటి ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశం. ఈ రోజుల్లో మనం గమనిస్తున్నప్పుడు ఆశీర్వాదాల గురించి, ఈ ప్రాస్పరిటీ గురించి చెప్పినప్పుడు తీసుకునేటువంటి శ్రద్ధ
లేకపోతే తీసుకునేటువంటి ఆ సంఘం తీసుకున్నట్లుగా శ్రమలను తీసుకోలేకపోతుంది. జాగ్రత్తగా మాటలు అర్థం చేసుకోవాలి. శ్రమలను ఏ విధంగా మనం అర్థం చేసుకుంటున్నాం? శ్రమ వెంబడి శ్రమ వస్తూ ఉన్నప్పుడు ఆ శ్రమలలో దేవుని ఏ విధంగా మనం అర్థం చేసుకుంటున్నాం? యోసేపు మనకు తెలుసు. శ్రమ వెంబడి శ్రమ. ఆ పరిస్థితుల్లో ఎక్కడికి వెళితే అక్కడ ఆశీర్వదించబడ్డాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్న దానిని బట్టి ఆశీర్వదించబడ్డాడు. శ్రమలను మనం ఏ విధంగా చూస్తూ ఉన్నాం? శ్రమలను ఒక క్రైస్తవ విశ్వాసిగా ఏ దృష్టితో మనం చూస్తూ ఉన్నాం? ఇన్కన్వీనియంట్, ఒక శ్రమ, ఒక ఆపద, ఒక అననుకూల పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితులలో దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని ఆశ్రయించకుండా ఆ శ్రమలను బట్టి వస్తున్నటువంటి ఆ శ్రమలను బట్టి దేవుని సన్నిధిలో సణిగే వారంగా దేవునికి చెందవలసినటువంటి లేకపోతే ఆ మహిమను ఆరోపించకపోతే నేను అంటాను, ఇంకా మనం దేవుని సంపూర్ణంగా రుచి చూడలేదేమో. ఇంకా మన దేవుని నీవు ఎరిగిన నీ దేవుని సంపూర్ణంగా రుచి చూడలేదేమో. నిజంగా నువ్వు రుచి చూస్తే ఉన్నత అనుభవమైన, లోయ అనుభవమైన యెహోవా ఉత్తముడే, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఉత్తముడే. అలాంటి దృక్పథం కలిగినటువంటి అనుభవాలు, విశ్వాసపు అనుభవాలు మనకు కావాలి. అందుకే నేను చెప్పాను, విశ్వాసము అనేది ఆచారంగా చేసేది కాదు, అనుభవం. విశ్వాసము అనేది అనుభవం. విశ్వాసం అనేది అభ్యాసం, ఎక్సర్సైజ్ అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఒకసారి మనం గమనించినప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో తీనక్కర్లేదు, 2వ పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి చూస్తే పౌలు దేవుణ్ణి అర్థం చేసుకున్న స్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. అంటుంటాడు, ఎటు పోయినా శ్రమ పడుతున్నాం, అయినా ఇరికింపబడే వారం కాదు మేము. ఎటు పోయినా అపాయాలు ఉన్నాయి మాకు, కానీ ఉపాయం ఉంది. తరం పడుచున్నాం, కానీ దిక్కులేని వారం కాదు. పడదోయబడుచున్నాం, కానీ నశించిపోయే వారం కాదు. ఇది క్రైస్తవ అనుభవం. అపాయం ఉందా? ఉంటాయి, అపాయాలు వస్తాయి, తప్పకుండా వస్తాయి. అయితే అపాయాలలో దేవుడు ఒక ఉపాయాన్ని ఇస్తే ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకుని వస్తాడు. తరం పడుతున్నావా? తరం పడే స్థితి ఉందా? అయితే నువ్వు దిక్కులేని వాడవు కాదు. తరం పడే పరిస్థితుల్లో కూడా నువ్వు దిక్కులేని వాడవు కాదు అంటున్నాడు. ఇరికింపబడ్డ వారము కాము. ఇదిగో ఈ శ్రమ వచ్చిన దాన్ని బట్టి ఇక వీరి జీవితం క్లోజ్, ఇక వీళ్ళ పరిస్థితి అయిపోయింది అనుకున్నంతగా ఉన్నట్టు పరిస్థితుల్లో దేవుడు తప్పకుండా ఏదో ఒక అవుట్లెట్, ఏదో ఒక ఉపాయాన్ని ఇచ్చి ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకొని వస్తాడు. అందుకే అంటున్నాడు, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించను. 18వ వచనాన్ని మనం గమనించినప్పుడు, నలిగిన మనస్సు, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, అనగా సమీపస్థుడు. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించెను. క్రష్డ్ స్పిరిట్ అన్నాడు. నలిగిన మనస్సు నలిగిపోవచ్చు, అది ఆర్థికంగా నలిగిపోవచ్చు, లేకపోతే కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి వలన నలిగిపోవచ్చు. మనం నలిగిపోయే పరిస్థితులు ఏమైనా కావచ్చు. అది ఒకవేళ అవమానాలతో నలిగిపోవచ్చు. క్రష్డ్ స్పిరిట్, నీ హృదయంలో నలిగిన స్థితి ఏదున్నప్పటికీ ఆ నలిగిన స్థితిలో దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. ఇది అనుభవం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి. నలగగొట్టబడ్డవా? నలిగిపోతూ ఉన్నామా? నలిగిపోయే పరిస్థితి ఏదైనా కావచ్చు. ఆ నలిగిన స్థితిలో కూడా యెహోవా ఆసన్నుడు, దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. ఆ పరిస్థితులలో కూడా యెహోవా ఉత్తముడే. ఆ మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంకా మనం గమనించినప్పుడు 19వ వచనానికి నేను వస్తున్నాను. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుండి యెహోవా వారిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆపదలు ఏ విధంగా వచ్చినా నీవు క్రైస్తవుడు అన్న దానిని బట్టి, ఆ క్రైస్తవాన్ని అనుభవిస్తున్న స్థితిని బట్టి నీకు ఆపదలు ఏ విధముగా వచ్చినా ఆ ప్రతి ఆపదలో దేవుడు నిన్ను విడిపించే దేవుడు. ప్రతి ఆపద గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుని కాపుదల గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ దేవుని కాపుదల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో
వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. దేవుడిచ్చే కాపుదల, దేవుడిచ్చే కాపుదల. నీవు కొన్నిసార్లు నాకేమనిపిస్తుందనంటే, కొన్ని యాక్సిడెంట్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు నీకు తెలిసి తప్పింపబడినటువంటి కొన్ని యాక్సిడెంట్స్ ఉంటాయి, నీకు తెలియకుండానే తప్పింపబడినటువంటి కొన్ని యాక్సిడెంట్స్ ఉంటాయి. ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నీకు తెలిసి చూస్తూ ఉండగానే నువ్వు తప్పింపబడినట్టు కొన్ని యాక్సిడెంట్స్ ఉంటాయి. నీ దృష్టిలోనికి రాకుండానే దేవుడు తప్పించిన యాక్సిడెంట్స్ కొన్ని ఉంటాయి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన ఇచ్చే కాపుదల అలాంటిది. నీ గమనములో కొన్ని యాక్సిడెంట్స్ నీ గమనములోనికి రాకుండానే తప్పించి వేస్తాడు మన దేవుడు. అంటున్నాడు అక్కడ, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను ఇరిగిపోదు. ఎంత గొప్ప కాపుదల, ఎంత గొప్ప కాపుదల. యెహోవా ఉత్తముడని రుచి చూచి ఆయన కాపుదలను మనం అర్థం చేసుకున్నప్పుడు, దేవా నిన్ను స్తుతించకుండా మౌనంగా ఉండలేను ప్రభు అంటాడు. మరొక అద్భుతమైన మాట 7వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలియుండును. నువ్వు ఒంటరి వాడవు కాదు. శ్రమలలో నీవు ఒంటరి వాడవు కాదు. తిరస్కారాల్లో నీవు ఒంటరి వాడవు కాదు. తరిమి వేయబడినప్పుడు నువ్వు ఒంటరి వాడు కాదు. ఆపదలు వచ్చినప్పుడు నువ్వు ఒంటరి వాడు కాదు. భయం వచ్చినప్పుడు నువ్వు ఒంటరి వాడు కాదు. నీతో దేవుడు తన దూతలను ఉంచాడు. ఒక భక్తుడు ఇలా అన్నాడు, దయ్యం అని నీకు తెలియని దాని గురించి, దయ్యాల గురించి ఎక్కువ భయపడుతూ ఉంటావు. ఎప్పుడన్నా నీ చుట్టూ దేవుని దూతలు ఉన్నాయని చెప్పి ధైర్యాన్ని తెచ్చుకున్నావా అని అంటాడు. తెచ్చుకున్నావా అంటాడు. మన చుట్టూ దేవుని దూతల పరిచర్య జరిగిస్తాడు దేవుడు. అర్థం చేసుకోవాలి. అంటున్నాడు అక్కడ, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలియుండి రక్షించును. విశ్వాసులు చాలాసార్లు అది ఆయన అన్నప్పుడు నిజమే కదా అనుకుంటాం. దయ్యాలను చూసి భయపడి, దయ్యం ఏదో చేస్తుందని చెప్పి భయపడుతుంటాం. ఎప్పుడైనా ఒక్కసారైనా నా చుట్టూ దేవుని దూతలు ఉన్నాయి అని ఆ స్పృహ మనకు వస్తుందా అని ఆయన ప్రశ్నిస్తాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవుని ఆలోచన గురించి దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునే క్రమంలో మన భయాలను తప్పించే దేవుడిగా ఉన్నాడు. మన శ్రమలలో నుండి రక్షణ ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. కొదువలలో తృప్తినిచ్చే దేవుడిగా ఉన్నాడు. శ్రమ వెంబడి శ్రమ కలిగినప్పటికీ ఆ శ్రమలలో కూడా శ్రమపడు వారిని నీవు రక్షించదు అని చెప్పి 18వ కీర్తన 27వ వచనం మనం చూసినప్పుడు, శ్రమ వెంబడి శ్రమ కలిగినప్పటికీ ఆ శ్రమలలో కూడా దేవుడు రక్షించే దేవుడుగా ఉన్నాడు. నలిగిన మనస్సు కలిగి ఉన్నప్పటికీ యెహోవా నీకు ఆసన్నుడిగా సమీపంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూసాం. నీతిమంతుని కలిగి ఆపదలు అనేకములు ఉన్నప్పటికీ వాటన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తాడని చూసాం. ఆయన కాపుదలను చూసాం. వీటన్నింటినీ అనుభవించినటువంటి దావీదు పలికిన మాటలు ఈ మాటలు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. చివరి వచనం గమనించినట్లయితే 22వ వచనంలో ఆయన ఒక విమోచకుడుగా కనిపిస్తూ ఉన్నాడు. యెహోవా తన సేవకుల ప్రాణములు విమోచించును. జాగ్రత్తగా మాట గమనిస్తే, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. ఎలాంటి పాపం, ఎలాంటి వ్యతిరేకత, ఎలాంటి పాప స్థితిలో ఉన్నప్పటికీ సిలువ దగ్గరకు నువ్వు రాగలిగితే నిన్ను అపరాధిగా ఆయన ఎంచడం. ఎలాంటి దుర్భరమైన స్థితిలో ఉన్నప్పటికీ, ఎలాంటి భయంకరమైన పాపంలో ఉన్నప్పటికీ, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పటికీ ఆ సిలువ దగ్గరకు నువ్వు రాగలిగితే ఆయన ఒక విమోచకుడుగా కనిపిస్తూ ఉన్నాడు. అంటున్నాడు అక్కడ, యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. సిలువ యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ పాప విమోచన కలుగ చేసింది. ఆ సిలువ దగ్గరికి వస్తే, ఆ సిలువను మనం అనుభవిస్తే, సిలువను నిత్యం మనం అనుభవిస్తే ఇరికింపబడం, అనాథలుగా త్రోసివేయబడం, ప్రతి నిత్యము ఆయన సాన్నిహిత్యాన్ని, ఆయన సంబంధాన్ని మనము అనుభవించే వారంగా ఉంటాం. చివరిగా 5వ వచనం నేను జ్ఞాపం చేస్తున్నాను. ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోయిన షేమ్ నుండి తొలగిస్తాడు, అవమానాన్ని తొలగిస్తాడు. వారి ముఖములెన్నడూ లజ్జింపకపోయిన షేమ్, అవమానం.
ఎలాంటి అవమానకరమైన పరిస్థితులున్నా దేవుని ముఖం వైపు, దేవుని వైపు చూస్తే, ఆయన వెలుగును చూస్తే మనకు గొప్ప నిరీక్షణ కలుగుతుంది. గొప్ప నిరాదరణకు గురైన పరిస్థితులు కూడా ఆదరింపబడతాం, ఆదరణ కలుగుతుంది. ఆధారపడడానికి దేవుడిగా మనకున్నాడు. ఆ మాట చెప్తున్నాడు. ఆయన శరణొచ్చిన వాళ్ళు ఎవ్వరును అపరాధులుగా ఎంచబడరని చెప్తూనే ఆయన తట్టు చూచిన వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయాను. అవమానాన్ని తీసే దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన వైపు చూడగలిగితే మన జీవితాల్లో ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో ఆయన ఉత్తముడే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి. ఇదంతా నేను చెప్పిందంతా కూడా ఈ కీర్తనలో ఒక భాగం. మరొక భాగాన్ని నేను చెప్పాలి. ఇంకొక 40 నిమిషాలు నాకు కావాలి. ఇప్పుడు చెప్పిందంతా కూడా నేను ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాను. ఇప్పుడు మనం దేవుని ఎగ్జాల్ట్ చేయాలి, దేవుని ఆరాధించాలి. ఆ మాటలు చదివి నేను ముగిస్తాను. అందరం లేచి, ఇప్పుడే కాదు, నేను చదివిన తర్వాత అందరం లేచి దేవుని ఆరాధిద్దాం. మొదటి 3 వచనాలు అదే: ఎగ్జాల్టేషన్, అడోరేషన్, ఆయన నామాన్ని ఘనపరచడం. దేనిని బట్టి ఈ ఎగ్జాల్టేషన్ అంటే ఇప్పుడు మనం ఆయన పొందుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ అంతటిని బట్టి. తప్పకుండా మీ బైబిల్స్ తీయండి, అందరూ మీ బైబిల్స్ తీయండి. నేను ఆ వాక్యాన్ని చదువుతాను. నేను పవర్ పాయింట్లో ఆ మాటలు ఇవ్వలేదు, కావాలనే ఇవ్వలేదు. మీ బైబిల్స్ తీయండి, స్క్రీన్స్ మీద కాకుండా మీ బైబిల్స్ తీయండి. ఆ మాటలు నేను చదివిన తర్వాత దేవుని స్తుతిద్దాం. ఒక 5-6 నిమిషాలు దేవుని స్తుతిద్దాం. తప్పకుండా స్తుతిద్దాం. ఆ మాటలు చదువుతున్నాను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఒకవేళ మీరు కూడా నాతో కలిసి, అందరం కలిసి ఆ మాటలు చదువుదాం. మీ బైబిల్స్లో చూస్తూ ఆ మాటలు చెప్దాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడా యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేసేదము. ఎగ్జాల్టేషన్, గొప్ప చేసేదము. ఐ విల్ నెవర్ స్టాప్ ప్రైజింగ్ హిమ్. ఈ అనుభవాలన్నిటినీ క్రోడీకరించుకున్న మీదట, ఈ అనుభవాలన్నిటిని అనుభవించిన మీదట ఐ విల్ నెవర్ బి స్టాప్ ప్రైజింగ్ హిమ్. ఆయనను స్తుతించకుండా నేను మౌనంగా ఉండలేను. నేను ఎల్లప్పుడూ ఆయన స్తుతించేదను. మీలో చాలామంది, దయతో నన్ను క్షమించండి, మీరు చాలామంది మీతో ఓపెనర్ అయిపోయిన తర్వాత వస్తున్నారు. ఆ ఓపెనర్లో చివరి మాట టు గ్యాదర్ వి కమ్ టు వర్షిప్. ఇక్కడ మనం ఎందుకు గ్యాదర్ అవుతున్నాం అని అంటే, ఆరాధన చేయటానికి గ్యాదర్ అవుతున్నాం అనే మాటతో ఆ ఓపెనర్ ముగుస్తుంది. ఇప్పుడు ఆ ఓపెనర్ నేను వేయమని అడగను. నన్ను పరీక్షించడానికి నెక్స్ట్ సండే వచ్చి నిజంగా అలా ఉందో లేదో గమనించండి. నెక్స్ట్ సండే వచ్చి ఓపెనర్ చూడండి. నెక్స్ట్ సండే, ఓకే, రైట్. నేను మరలా మాటను చదువుతున్నాను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. నాతో కూడి అంటున్నాడు దావీదు, నాతో కూడి యెహోవాను ఘనపరుద్దాం. రండి, కమాన్, మనము ఏకముగా కూడి ఆయన నామము గొప్ప చేసేద్దాము. కమాన్ టు వర్షిప్ అని ఆహ్వానిస్తున్నాడు. మనము ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం.